ఇదేంద్ర నాయన ఇంటి దేవుని ఇచ్చిపెట్టి బొల్లెపల్లి దేవునికి బోనం పెట్టినట్టుగా కడుపార బువ్వ పెట్టి సేద తీర్చి షెడో బడ్డో వ్యవహారం చేసి సంసారాన్ని నడిపించిన పెద్ద మనిషి కేసీరావయ్యను కాదని రేవంతమయ్యని ఎన్నుకుంటే ఏముంది ఎనుగుల చిప్ప ఎనుగులే అన్నట్టుగానే ఉంది కదా అని రైతులు గగ్గోలు పెడుతుర్రట. ఇగో గిట్ల ఎదురు చూస్తూ ఉండరట. ఏటికి ఘాటికే చూడు. రేవంతు ఎంత పని చేసేవయ్యా రేవంతు? ఈ బదనాలు ఎన్నాళ్ళు మోస్తావు, ఈ నిందను ఎన్నాళ్ళు మోస్తావు? మేము ఏదో అనుకుంటే ఏమో చేసేవి. ఆనాడు కేసీరావు రైతు బంధు కింద 10,000 ఇస్తే, నేను రైతు భరోసా కింద నన్ను గెలిపిస్తే గద్దెనెక్కిస్తే నాకు తెలంగాణ పగ్గాలు చేతికిస్తే నేను 15,000 ఇస్తా అంటివి. ఏదయ్యా ఉత్తమాటనే చేసేవి? ఇంతవరకు ఏది లేదు, ఎక్కడ లేదు. పెండ్లాల మీద పుస్తలమ్మి అప్పులు తెచ్చి ఇక ఈ రకంగా మేము పంట చేనుకు పెట్టుబడి పెట్టుకుంటున్నావు. నువ్వు ఏడంగా చేస్తావు, ఎప్పుడు చేస్తావు, ఏంది ఏం కథ అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావు. అయినా ఇంతవరకు ఏది లేదు, ఎక్కడ లేదు సారు అని ఈ రకంగా. ఎందుకంటే మేము పుసుక్కున్న ఆనాడు ఏమి నమ్మినామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ కుటుంబంలో పుట్టినోడు, వ్యవసాయ సాధక బాధలు తెలిసినోడు కాబట్టి మనకు ఇంతో అంతో మేలు చేస్తాడని రైతులు నమ్మితే ఇవాళ ఏం సకదానం నమ్మితరా సిద్ధ అంటే ఏమో చేసినట్టే ఉంది మా బతుకు అని రైతులు గుడ్ల నిండా నీళ్లు తెచ్చుకొని ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నారు. చూడాల మరి రేపు మరి రేవంతమయ్య మాట నిలబెట్టుకుంటాడా? ఇప్పటికే రైతు రుణమాఫీలో లెక్కలేని తప్పులు ఉన్నాయని మొత్తం సగమడ రైతులకు ఆపేసిరట రైతు రుణమాఫీ. ఇక ఇక్కడ అటు బ్యాంకుల చుట్టూ తిరుగుడు, ఇటు అధికారుల చుట్టూ తిరుగుడు, రైతులు గగ్గోలు పెడుతున్నారు రోడ్ల మీద. ఇక ఎట్లయిద్దో ఏం పోద్దో నువ్వు. ఈ 9 నెలల పరిపాలనలో రేవంతమయ్య కదే సురుకులు పుట్టిస్తున్నారు రైతులు.